పరిపాలన అంటే కేవలం కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల దగ్గర శిలాఫలకాలపై పేరు చెక్కించుకోవటం కాదు, ప్రజల మనోఫలాలపై మీ ముద్ర వేసుకునేలా పనిచేయాలని హితవు పలికారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని చీఫ్ మినిస్టర్ గా పేర్కొన్నారు. వంట వండి వడ్డనకు సిద్ధం చేస్తే గరిటె పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వటం రేవంత్ రెడ్డికి చెల్లిందని విమర్శించారు. ప్రాజెక్టులు కట్టడం బీఆర్ఎస్ వంతు అయితే వీసమెత్తు కృషి చేయని కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టి ప్రజల మనోభావాలను అవమానించడం కాంగ్రెస్ వంతు అని ధ్వజమెత్తారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లుగా సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్ రెడ్డి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామక పత్రాలు రెడీమేడ్ గా తయారై ఉన్నాయని పేర్కొన్నారు. క్రెడిట్ కొట్టేయడం మీద ఉన్న శ్రద్ధ పాలన మీద, ప్రాజెక్టుల మీద పెడితే ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇక రెండేళ్ల కాంగ్రెస్ పాలనల నిర్మించిందేం లేక కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణాలకు రిబ్బన్ కట్ చేయడమే పనిగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని చురకలు వేశారు హరీష్ రావు. తట్టెడు మట్టి తీసింది లేదని, ఒక్క ఇటుక వేసింది లేకపోయినా చనాక కొరట, సదర్మెట్ బ్యారేజీలను తామే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. మహారాష్ట్రతో కేసీఆర్ చారిత్రక ఒప్పందం కుదుర్చుకుని 1200 కోట్లు ఖర్చు పెట్టి చనాక, కొరాట బ్యారేజీ, పంప్ హౌస్లు, మెయిన్ కెనాల్, సబ్ స్టేషన్ల సహా పనులు పూర్తి చేయించారని గుర్తు చేశారు. ఇక 2023 సెప్టెంబర్లోనే సక్సెస్ఫుల్ గా వెటరన్ కూడా పూర్తి చేశారన్నారు. ప్రాజెక్టుకు, కాలువ పనులకు అవసరమైన 3200 ఎకరాల్లో 1600 ఎకరాలను కేసీఆర్ సేకరించారని, రెండేళ్లలో రేవంత్ ఒక్క ఎకరా కూడా సేకరించలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్లీ వెటరన్ అని డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.